హరే కృష్ణ దండత్ ప్రణామాలు అందరి భక్తులకి స్వాగతం. ఈరోజు మన శ్రీమద్ భాగవతం కథలోకి. మనం ఈరోజు 3వ స్కందం 13వ అధ్యాయం 40 నుంచి 50వ నంబర్ శ్లోకం వరకు చర్చించుకుందామంట. మన చర్చ ఆరంభించే కన్నా ముందు మనము మంగళాచరణ ప్రార్థన చేసుకుందాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షోరున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं. वन्देऽहं श्रीगुरून् श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितां तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च. नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषः शून्यवादी पाश्चात्यदेशतारिणे. नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नामिने गौरत्विषे नमः. हे कृष्णा करुणा सिन्धो दीनबन्धु जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोस्तुते. तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. नीलाचलनिवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राभ्यां जगन्नाथाय ते नमः. वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्रीकृष्णचैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. హరే కృష్ణ. మనము 40వ శ్లోకం నుంచి ఆరంభిద్దామంట. దంష్ట్రాగ్రకోట్యా భగవంస్త్వయా ధృత విరాజతే భూధర భూసభూధర యతా వనాన్నిస్సరతో దతాధృత మతన్ గజేంద్రస్య సపత్ర పద్మిని. ఇక్కడ మనకి ఇంకా ఋషులు మునులు సత్య జన తపలోకాల్లోంచి ఇంకా భగవంతుడికి ప్రార్థనలు కొనసాగిస్తున్నారు. ఆయన యొక్క సౌందర్యాన్ని వర్ణిస్తున్నారు. ఆ దృశ్యం ఎలా ఉంది? భగవంతుడు ఈ భూదేవిని ధరణిని తన యొక్క దంష్ట్రాల పైన స్థాపించి ఉన్నారు కదా. ఈ దృశ్యం ఎలా ఉంది అంటే ఒక ఏనుగు, మత్తెక్కిన ఏనుగు ఆ జలాల్లోంచి ఈ కమలం పువ్వుని పత్రంతో సహా, సపత్ర పద్మిని పద్మపు పువ్వుని పత్రంతో సహా తొండంతో ఎత్తేస్తుంటే ఆ దృశ్యం ఎలా కనిపిస్తుందో అలాగే అలాగే అనిపిస్తుంది ఇక్కడ అని. ఇది ఎంతో సౌందర్యవంతంగా ఉంది అని గుణగానం చేస్తున్నారు అన్నమాట. అంటే ఇక్కడ ధరణిని కూడా, అంటే ధరతీదేవిని మరియు వరాహదేవుడిని ఇద్దరిని గుణగానం చేస్తున్నారు. వరాహదేవుడిని ఇక్కడ ఏనుగు తొండంతో పోలిస్తే ఇక్కడ ధరణిని ఒక కమలం పువ్వు పత్రంతో సహా పోలుస్తున్నారన్నమాట. త్రయీమయం రూపమిదం చ సౌకరం భూమండలేన తదతాధృతేన చకాస్తి శృంగోడఘనేన భూయస కులాచలేంద్రస్య యతైవ విభ్రమః. ఇంకా ఇప్పుడు ఈ యొక్క సౌందర్యాన్ని వర్ణించడానికి ఇంకొక ఉదాహరణ కూడా తీసుకుంటున్నారు. ఎలాగైతే ఒక పెద్ద పర్వతం మేఘాలతో కప్పి ఉన్నప్పుడు దాని యొక్క సౌందర్యం పెరిగిపోతుందో, అలాగే ఇక్కడ కూడా భగవంతుడి సౌందర్యం ఈ ధరణిని ధరించి ఆ ధరణి ఆ మేఘాలతో పోల్చున్నారు ఇక్కడ. దాని ద్వారా భగవంతుడి యొక్క సౌందర్యం కూడా పెరిగిపోయింది అని. దీన్ని ఇక్కడ విభ్రమ అని ఒక శబ్దం ఉపయోగించారనమాట. ఈ విధంగా అలంకరించబడి భగవంతుడి యొక్క శరీరం ఈ ధరణి ద్వారా సౌందర్యం పెరిగిపోయింది అని. ఇది ఈ విధంగా ఒక విధంగా ఇది ఎంతో భ్రమితం చేసే అంత
సౌందర్యాన్ని పెంచేసిందని చెప్తున్నారు. సంస్థాపయైనాం జగతాం సతష్టుషాం లోకాయ పత్నిం అసి మాతరం పితా విధేమ చాస్యై నమసా సహత్వయా యస్యాం స్వతేజోగ్నిన్ ఇయార్ణవాదః. సో ఇక్కడ భగవంతుడు ధరణీదేవిని ఎత్తారు కదా. ఈ ధరతీదేవి భూదేవి భూమండలం అనేది అన్ని రకరకాల జీవరాశులు, చర అచర, అవునా, కదిలేవి కదలనివి, అలా ఎన్నో రకాల జీవరాశులకి పుట్టిన స్థలం. సో మనమందరం కూడా ఈ పృథ్వీలోనే జన్మిస్తాం. అందుకే మనము ఈ పృథ్వీని భూమాత అంటాం. సో మన వేదాల్లో శాస్త్రాల్లో కూడా మొత్తం మనకి 7 మంది తల్లులు ఉంటారు, 7 మంది మాతలు ఉంటారు. అందులో ఒకరు ధరణీదేవి, భూదేవి. సో ఈ భూదేవి మీ యొక్క భార్య, పత్ని, లోకాయ పత్నీమసి మాతరం పిత. సో మనందరికీ మాత అయిన ఈ భూదేవి భగవంతుడి పత్ని. ఆ విధంగా భగవంతుడు పరంపిత మనకి. ఈ విధంగా మేము మా పిత మాత ఇద్దరికి కూడా, ఈ భూదేవి భూమాతకు మరియు భగవంతుడు పితామహుడికి, అందరికన్నా భగవంతుడు పరంపితకి కూడా మేము మా ప్రణామాలను అర్పిస్తున్నామని ఇక్కడ ఋషులు మునులు చెప్తున్నారనమాట. ఎందుకంటే ఈ యొక్క ధరణిలోకి భగవంతుడు తన శక్తిని ప్రవేశింపజేశారు. తద్వారా ఈ ధరణీదేవి ఎన్నో కార్యాలు చేయగలుగుతుంది. ఎలాగైతే ఒక బ్రాహ్మణులు తన మంత్రశక్తి ద్వారా, కొంతమంది బ్రాహ్మణులు ఎవరికైతే అసలైన బ్రాహ్మణులు ఉన్నారో వాళ్ళు తమ మంత్రశక్తి ద్వారా అరణి అనే ఒక చెక్కలో అగ్నిని పుట్టించగలరు మంత్రశక్తి ద్వారా. వాళ్ళకి మ్యాచ్ బాక్స్, లైటర్ అవసరం లేదనమాట. వాళ్ళు జస్ట్ మంత్రాలు ఉచ్చరణ ద్వారా. సో అటువంటి బ్రాహ్మణులు ఉండేవారు ముందు. ఇప్పుడు కలియుగంలో అటువంటి బ్రాహ్మణులు లేరు కనుకనే మనం చెప్పుకున్నాం కదా లాస్ట్ టైం కూడా, నిన్న కూడా, యజ్ఞాలు అవన్నీ చేయడం వలన సంపూర్ణ ఫలితం దొరకడం అనేది కష్టమని. ఎందుకంటే యజ్ఞాల్లో అరుణి యొక్క చెక్కల్ని యూజ్ చేస్తారు యజ్ఞాల్లో. సో అందులో మంట ఎలా పుట్టిస్తారంటే యజ్ఞం ఒక అగ్నిని మంత్రాలు ఉచ్చరించి. కానీ ఇవాళ రేపైతే మనము చేసే విధానం యాక్చువల్లీ పర్ఫెక్ట్ కాదు. ఎందుకంటే అలాంటి బ్రాహ్మణులు ఇవాళ రేపు లేరు కనుక, కలియుగంలో సంభవం కాదు కనుక. సో కానీ ఇటువంటి శక్తి కూడిన బ్రాహ్మణులు ఉంటారు. సో అలాగే భగవంతుడు కూడా తన శక్తిని ఈ ధరణిలో ప్రవేశింపజేశాడు. తద్వారానే ఇప్పుడు ఈ భూమి ఆకాశంలో తేలగలదు. ఆ విధంగా తేలడానికి కావాల్సిన ఒక గురుత్వాకర్షణ శక్తి, గ్రావిటేషనల్ ఫోర్స్, లా ఆఫ్ గ్రావిటేషన్ మనం చదువుకుంటాం కదా. మనం ఏమంటాం దాన్ని తెలుగులో? గురుత్వాకర్షణ శక్తి అంటారు, భూ ఆకర్షణ శక్తి సంథింగ్. సో గ్రావిటేషనల్ ఫోర్స్ ఏదైతే ఉందో అది భగవంతుడు ఈ పృథ్వీలో అన్ని గ్రహాలు ఇచ్చారనమాట. శక్తి ద్వారానే ఇది తేలుతున్నాయి. ఇక్కడ అంతరిక్షంలో ఎంత పెద్ద పెద్ద గ్రహాలు తేలుతున్నాయంటే అది భగవంతుడి యొక్క శక్తి ద్వారానే జరుగుతుందన్నమాట. సో చాలామంది మనము ఈ భూమాతను స్వీకరిస్తాము, భూదేవిని భూమాతగా చాలామంది అర్థం చేసుకుంటాము, అంగీకరిస్తాము. మరి మనమందరము ఈ భూమాతకి బిడ్డలమైతే మరి మనకి భూదేవి మాత అయితే మరి పిత ఎవరు? చాలామందికి పిత ఎవరో తెలియదు. సో ఇక్కడ మనకు పిత ఎవరు అనేది విషయాన్ని చెప్తున్నారు. అవునా? పిత ఎవరు? వరాదేవుడు అని. అవునా? మీరు చాలామంది ఎవరైనా మందిరంకి వెళ్తే కూడా చూస్తారు కదా, భూదేవి వరాహస్వామి ఉంటారు. సో ఈ విధంగా వరాహదేవుడు కూడా మనకు పరమపిత అనే విషయాన్ని ఇక్కడ ఈ లీల ద్వారా కూడా మనం తెలుసుకుంటున్నాము. సో చాలామందికి భూమాత తెలుసు, కానీ పిత ఎవరో తెలియదు. ఎందుకంటే పిత కూడా ఉంటాడు, అంతే కదా. ఇప్పుడు తల్లిదండ్రులు ఇద్దరు ఉంటారు కదా పిల్లలకి, తల్లి ఒకటే ఉండదు. సో పిల్లల్ని తల్లి కనిందంటే ఎవరో తండ్రి ఉన్నారు. సో ఆ తండ్రి ఎవరు? ఇక్కడ మనకి అందరికీ పరంపిత ఎవరు అంటే వరాహస్వామి, వరాహదేవుడు. ఓకే, గురుత్వాకర్షణ శక్తి కరెక్టే చెప్పాను నేనైతే. థ్యాంక్ యూ.
కః శ్రద్ధధీతాన్యతమస్తవ ప్రభో రసాం గతాయా భువ ఉద్విబర్హణం న విస్మయోऽసౌ త్వయి విశ్వవిస్మయే యో మాయయేదం ససర్జేతి విస్మయం. సో అందుకనే ఇక్కడ ఇంకొక అద్భుతమైన విషయాల్ని తెలుపుతున్నారు ఈ ఋషులు మునులు. ఏంటంటే ఇంకొకరు ధరణిని ఈ విధంగా గర్భోదాక సముద్రం నుంచి రక్షించగలరు. అది మీకు మాత్రమే సంభవం, అది మీకు ఎంతో సునాయాసం, అది మీకు ఎంతో సహజం. ఎందుకంటే మీరు మొత్తం ఇంత పెద్ద సృష్టిని రచించారే. మీకు ఈ సృష్టిలో ఇది ఒక చిన్న కార్యం. ఇందులో అంతగా ఆశ్చర్యపడవలసింది ఏమీ లేదు. ఎందుకంటే మీరు ఇంత పెద్ద మీ శక్తి ద్వారా ఇంత పెద్ద బ్రహ్మాండాన్ని సృష్టించారే. అటువంటి ఒక చిన్న బ్రహ్మాండంలో ఈ యొక్క మీకు ఇది ఒక పృథ్వీని ఎత్తేయడం అనేది చాలా చిన్న కార్యం అన్నమాట. చాలా సులభమైన కార్యం, సహజమైన కార్యం. దీంట్లో ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వీళ్ళందరూ భక్తులు కాబట్టి అర్థం చేసుకోగలుగుతున్నారు ఇది భగవంతుడికి పెద్ద విషయం కాదు, చాలా ఈజీ అని. కానీ మన ఎంతో తెలివైన నాస్తికులు, తెలివైన నాస్తిక వైజ్ఞానికులు వీళ్ళందరూ ఏమనుకుంటారంటే ఇది ఎలా సంభవం, అసలు ఈ మునిగిపోవడం ఏంటి, దాన్ని ఎత్తడం ఏంటి, అసలు పృథ్వీ ఎంత పెద్దగా ఉంటుంది, అసలు దాన్ని ఎలా ఎత్తగలరు, ఎత్తడానికి అంత పెద్ద అవతారం కావాలి, శూకర అవతారం, అసలు ఎక్కడైనా ఉంటుందా అలా శూకర అవతారం, అంత పెద్ద శూకర అవతారం మేము ఎప్పుడు చూడలేదు. సో ఈ విధంగా వాళ్ళు ఏది నమ్మరన్నమాట. అన్నీ ఈ విషయాల్ని అర్థం చేసుకోలేరు. కానీ ఎవరైతే తెలివైన ఉన్నాడో వ్యక్తి అతను మాత్రం అర్థం చేసుకోగలుగుతాడు. అరే ఎవరో ఒకరు సృష్టికర్త ఉండుంటారు, ఎందుకంటే ఇవన్నీ సృష్టించినారు. సో సైంటిస్టులు, ఈ వైజ్ఞానికులు ఏవో కొత్త కొత్త విషయాలు ఈ యొక్క ప్రకృతిలో ఒక్కొక్కసారి వాళ్ళు కనుగొంటారు. ఇక్కడ ఇది ఉంది, అక్కడ ఇది ఉందని తెలుసుకుంటారు. కొత్త కొత్త విషయాలు తెలుసుకొని తెలిసిన వాళ్ళ ఆ విషయాన్ని కనిపెట్టినందుకే, లేకపోతే తెలుసుకున్నందుకే ప్రకృతిలో ఉన్న కొన్ని విషయాల్ని, అద్భుతాలని వారికి పెద్ద పెద్ద అవార్డులు, ప్రైజులు ఇచ్చేసి వాళ్ళని పెద్దగా ప్రశంసించేస్తూ ఉంటారు. సో అటువంటి ప్రశంసలలో ఉప్పొంగిపోయి అలాంటి వారు కొంతమంది నాస్తిక వైజ్ఞానికులు నేనే ఇంకా భగవంతుడు అంటే ఎవరు లేరు, ఈ సృష్టి ఎలా జరిగిందో కూడా నేనే నా తెలివితో బుద్ధితో చెప్తాను అని రకరకాల కల్పితమైన పుస్తకాలను, థియరీల్ని రచించి అవి స్కూల్లో, కాలేజీలో బట్టి కొట్టించి నేర్పిస్తారనమాట. సో ఇటువంటి కల్పితమైన థియరీలు మీకు స్కూల్లో, కాలేజీలో మీరు ₹1,00,000 లక్షల ఫీజులు కట్టి నేర్చుకునేవి కల్పితమైన కథలు అనమాట ఈ వైజ్ఞానికులు చెప్పేవి. అందులో కూడా ఇస్తారు. మీరు స్కూల్లో, మీరు కాలేజీలో ఏమైనా చదువుతున్నారు అనుకోండి, కొంచెం జాగ్రత్తగా చదవండి. ఒక థియరీ వస్తుందన్నమాట, ఎలా సృష్టి జరిగిందని. తర్వాత వాళ్ళే చెప్తారు. కొన్ని రోజుల తర్వాత ఈ థియరీలో ఎన్నో లోపాలు ఉన్నాయనేసి దీన్ని పక్కన పెట్టేశారు. తర్వాత కొత్త థియరీ వచ్చింది. ఇప్పుడు ఇంకో థియరీ నడుస్తుంది అనమాట. ఇంకొన్ని రోజుల తర్వాత ఇంకో కొత్త థియరీ వస్తుంది. సో ఈ థియరీ అంటేనే ఒక కల్పితమైన, మనోకల్పితమైన ఒక కథ అనమాట వాళ్ళు రాసుకుంది. దాని విజ్ఞానం అనేసి స్కూల్లో మీరు చదివిస్తూ ఉంటారు. కానీ అసలైన విజ్ఞానం, అసలైన జ్ఞానం సృష్టి ఎలా జరిగింది మనం ఇన్ని రోజులు చర్చించుకుంటాం భాగవతంలో. ఇక్కడ ఉంది భాగవతంలో, అవునా? సో పరమపిత ఎవరు, భగవంతుడు ఎవరు అనే విషయాలు ఇక్కడ క్లియర్గా ఉన్నాయన్నమాట మనకి. సో ఈ అసలైన జ్ఞానం అన్నమాట. సో అందుకని ఎవరైతే కృష్ణ భావనామృతమైన వ్యక్తి ఉంటాడో, లేకపోతే ఎవరైతే వేదశాస్త్రాలు సరిగ్గా చదివారో పరంపరలో అర్థం చేసుకోగలుగుతారు ఇవన్నీ సృష్టించింది కృష్ణుడే. సో ఇంత పెద్ద సృష్టించిన కృష్ణుడికి, భగవంతుడికి, అతని ఇంత పెద్ద సృష్టిలో ఎన్నో బ్రహ్మాండాలు అందంత కోటి బ్రహ్మాండాలు సృష్టించిన భగవంతుడికి ఒక బ్రహ్మాండం, చిన్న బ్రహ్మాండంలో ఒక చిన్న భూమి అనే దానికి ఒక లెక్క కూడా కాదు. అటువంటి నీళ్ళలో పడడం అనేది, ఎత్తేయడం అనేది ఒక ఆట లాంటిది. సో అది అందుకనే ఆయనకు ఒక ఎంటర్టైన్మెంట్ లాంటిది, అదొక లీల భగవంతుడిది. ఆ లీలను చూసి మనము భక్తులు ఎవరైనా సరే ఆస్వాదిస్తారు. మన భక్తులు మూర్ఖంగా దాన్ని విశ్వసించటం లేదు. మన భక్తులు దాన్ని, భగవంతుడు చేసే లీలలు ఎందుకు విశ్వసిస్తున్నారంటే మనకు అర్థమైపోతుంది ఇది భగవంతుడికి సాధ్యం, భగవంతుడికి అసాధ్యం అంటూ ఏం లేదు. ఇది ఒక లెక్కే కాదు భగవంతుడికి. కానీ ఏ విధంగా ఈ లీలను చేస్తున్నాడు భగవంతుడు అనే చూసి మనము ఆ రసాన్ని ఆస్వాదిస్తాం. కానీ బయట వాళ్ళు చూసి ఇవేంటి, ఇవన్నీ కట్టుకథలు, మిథ్య కథలు, ఇవన్నీ ఎప్పుడైనా చూసాము మనము, ఇవన్నీ కల్పితమైన పుస్తకాలు అని చెప్పేసి మేము చెప్తాం మీకు విజ్ఞానం ఏంటో అని వాళ్ళు ఒక కల్పితమైన రకరకాల ఫిలాసఫీలు, తత్వాలు, థియరీలు రాసేసి అవి విజ్ఞానంగా స్కూళ్ళల్లో నేర్పిస్తూ ఉంటారు అన్నమాట. మరి భాగవతంలో సృష్టి గురించి ఉంది, నేర్చుకోండి అంటే అది
ఈ ధర్మ పుస్తకం. మేము ఏ ధర్మాన్ని పాటించం. మేము సెక్యులర్ అంటే ఏ ధర్మాన్ని పాటించము. మాకు మన మనోకల్పితమైన చెత్తంతా నేర్పిస్తాము. ఇదనమాట సెక్యులర్ అంటే. సో అందుకని మనము జాగ్రత్తగా ఉండాలన్నమాట. అందుకే ఇప్పుడు మాయపూర్లో TOVP, టెంపుల్ ఆఫ్ వేదిక్ ప్లానిటోరియం, అందులో మన శ్రీమద్ భాగవతంలో ఉన్న విధంగా సృష్టి రచన ఎలా జరిగింది, సృష్టి ఎలా నడుస్తుంది, అన్ని విషయాలు చూపించడానికి ప్రభుపాల్ వారు చెప్పారు. చూపిస్తే అప్పుడు ఈ మన వైజ్ఞానికులకు అర్థమవుతుంది. ప్రపంచం నుంచి అందరు వైజ్ఞానికులు వచ్చి ఇక్కడ వచ్చి నేర్చుకుంటారు మన శాస్త్రాలు ఎంత విజ్ఞానం ఉంది అనేది. సో అందుకనే మనం ఇప్పుడు భాగవతంలో నేర్చుకునేది అసలైన జ్ఞానం, ఎంతో ఇంపార్టెంట్ జ్ఞానం. మీరు స్కూల్లో కాలేజీలో లక్షల రూపాయలు పెట్టి చదివినా కానీ దొరకని జ్ఞానం అన్నమాట. విదున్వతా వేదమయం నిజం వపూర్ జనస్తపస్సత్య నివాసినో వయం సటాశికోద్ధూత శివాంబు బిందుభిర్ విమృజ్యమానా భృశమీశ పావితా. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే జన తప సత్యలోకాల్లో వీళ్ళందరూ కూడా మీ యొక్క జలాలు మీరు ఎప్పుడైతే మీ యొక్క భుజాల్ని కదిపినప్పుడు, సో భగవంతుడు అంటే ఇక్కడ శూకర రూపంలో ఉన్నప్పుడు, వరాహస్వామి రూపంలో ఉన్నప్పుడు ఆయన భగవంతుడి యొక్క శరీరం పైన ఉన్న వెంట్రుకలో ఉన్న జలాలు ఆయన బాడీని షేక్ చేసినప్పుడు ఆయన బాడీలోంచి హెయిర్స్ వెంట్రుకల్లోంచి కొన్ని జలాలు, కొన్ని బిందువులు వీళ్ళ తలపైన వీళ్ళ శరీరం పైన పడ్డాయన్నమాట. తద్వారా మేము ఎంతో శుద్ధమైపోయాము అనేసి సత్యజన తపోలోకాల్లో ఉన్న ఈ ఋషులు మునులు ప్రార్థన చేసుకుంటున్నారు. ఎందుకు శుద్ధమైపోయారంటే మనం ఎలాగైతే గంగలో స్నానం ఎందుకు చేస్తాం, చాలామంది గంగలో స్నానం చేస్తారు వెళ్ళి వాళ్ళ పాపాలు తొలగించుకోవడానికి, శుద్ధమవడానికి. ఎందుకంటే గంగ అంత పవిత్రం. ఎందుకంత గంగ అంత పవిత్రం అంటే అది భగవంతుడి యొక్క పాదాల నుంచి ఉత్పన్నమవుతుంది కనుక, పాదాలని స్పర్శిస్తుంది కనుక అంత పవిత్రమైపోయింది. సో అలాగే ఈ జలం కూడా భగవంతుడి యొక్క శరీరాన్ని స్పర్శించి ఆయన యొక్క వెంట్రుకలు రోమాల నుంచి బయటకు వచ్చి వీరి యొక్క తలపైన పడుతున్నాయి కనుక ఇది గంగా జలాలతో ఏమాత్రం వేరు కాదనమాట. అటువంటి పవిత్రతనే కలిగి వీళ్ళందరినీ కూడా శుద్ధపరుస్తుంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. సో సవై బత భ్రష్టమతిస్తవైషతే యః కర్మణాం పారమపార కర్మణః యద్యోగమాయా గుణయోగమోహితం విశ్వం సమస్తం భగవన్ విదేహిషం. ఇంకేం చెప్తున్నారంటే ఇక్కడ, ఓహో భగవంతుడా, నువ్వు చేసే లీలలు అనంతం, దానికి అంతమే లేదు. ఎవరైనా తన తెలివి బుద్ధితో నీ లీలల్ని సంపూర్ణంగా ఎన్ని లీలలు ఉన్నాయో అన్నీ మీరు చేసే అన్ని కార్యాలు, అన్ని శక్తులు, అన్ని లీలలు అర్థం చేసుకుంటాను అని అనుకుంటారో వాళ్ళు మూర్ఖులు. ఎందుకంటే అది ఒకరికి సాధ్యమే కాదు. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా బద్ధజీవులందరూ కూడా ఈ మోహమాయ ప్రపంచంలో బందీ అయి ఉన్నారే, మీ యొక్క కృప లేనిదే వారు ఏమీ అర్థం చేసుకోలేరు. అందుకనే మీరు మీ కృపను ప్రసాదించండి అనేసి ఇక్కడ ప్రార్థించుకుంటున్నారు. సో ఇక్కడ ఎవరు ప్రార్థించుకుంటున్నారు? సత్యజన తపలోకాల్లో యొక్క వ్యక్తులు. సత్యజన తపలోకాల్లో ఉండే వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు, అవునా? అక్కడ ఉండే ఋషులు మునులు వాళ్ళు ఎంతో తెలివైన వాళ్ళు. మన మనుషుల కన్నా ఇక్కడ పృథ్వీ పైన ఉన్న మన ఎంత పెద్ద సైంటిస్ట్ అయినా సరే, ఎంతో పెద్ద వైజ్ఞానికుడి కన్నా కూడా సత్యజన తపలోకాల్లో ఉండే వ్యక్తులు చాలా తెలివైన వారు. అంత తెలివైన వారే ఇలా అంటున్నారు. ఇది సంభవమే కాదు, మీరు అనంత లీలలు మీవి, అవన్నీ అర్థం చేసుకోవడం, తెలుసుకోవడం ఎలా చేస్తారు మీరు, మీ శక్తి ఎటువంటిది, ఎన్ని శక్తులు ఉన్నాయి మీకు, ఇవన్నీ విషయాలు తెలుసుకోవడం అనేది సాధ్యమే కాదు ఒక వ్యక్తికి. ఒకవేళ అనుకున్నాడు ఒక వ్యక్తి నుంచి నేను అర్థం చేసుకుంటాను భగవంతుడు నాకు తెలివితోనంటే అది మూర్ఖత్వం. మీ కృప ద్వారానే సాధ్యం అది. అందుకే మీరు కృపని ప్రసాదించండి అని కోరుకుంటున్నారు. సో ఇక్కడ మరి ఎవరికి భగవంతుడి యొక్క కృప దొరుకుతుంది అంటే
ఎవరైతే భగవంతుడి సేవలో నిమగ్నమై ఉన్నారు. ఎప్పుడు మనం భగవంతుడి సేవలో నిమగ్నమై సేవ చేయగలం భగవంతుడికి? చాలామంది భగవంతుడి సేవ చేస్తూ ఉంటారు, భగవంతుడి నామాలు జపించడం. కానీ భగవంతుడి నామాలు జపించినప్పుడు ఏవోవో భౌతిక విషయాలు, భౌతిక కోరికల గురించి ఆలోచించుకుంటూ జపం చేశారనుకోండి, అంటే మీరు సరిగ్గా నిమగ్నమై భక్తి చేసుకోవట్లేదు అన్నట్టు. అలాగే మీరు శ్రవణం చేస్తున్న ఒక్కొక్కసారి కొంతమంది భాగవతం చదువుతున్నా, లేకపోతే అలా లెక్చరు నడుస్తూ ఉంటుంది, వాళ్ళు ఏవో వేరే పనులు చేసుకుంటూ ఉంటారు, లేకపోతే అలా బుక్ ముందటేసుకొని ఏదో ఒకటి ఆలోచిస్తుంటారు, లేకపోతే ఏదైనా సేవ చేస్తున్నప్పుడు కూడా చాలాసార్లు రకరకాల అనర్థాలకి గురవుతూ ఉంటారు. ఒక్కొక్కసారి సేవ చేస్తున్నాను, వారి చేతన ఏంటంటే ఆ భక్తుడి కన్నా నేను ఎంత గొప్పో ఈ సేవ ద్వారా చూపిస్తాను, నేనేంటో చూపిస్తా, నా పవర్ ఏంటో చూపిస్తా, నా ఎంత తెలివివంతుడిని నేను చూపిస్తా, నా శక్తి సామర్థ్యాలు చూపిస్తా అనే ఉద్దేశంతో కూడా కొంతమంది సేవలు చేస్తూ ఉంటాను. నేను ఎంత గొప్పగా చేయగలను అందరికి నేను చూపిస్తాను. సో ఇటువంటి చేతనతో ఇలాంటి చేతనలతో చేస్తే మరి మనం భక్తిలో అంటే బాగా భగవంతుడికి నిమగ్నమై సేవ చేయట్లేదు. భగవంతుడి సంతృప్తి కోసం, మన అహంకారాన్ని సంతృప్తిపరచుకోవడం కోసమే భగవంతుడి భక్తి చేస్తాం. అలాంటి సరైన చేతన మనం భక్తి చేయలేదనుకోండి, లేకపోతే ఇంకా మనము ఈ భగవంతుడి కృపకు పాత్రలం కాలేమన్నమాట. సో ఇది కూడా ఒక విధంగా ఇంకా భౌతిక భోగవృత్తితోనే చేస్తున్నట్టు అర్థం అన్నమాట. సో అందుకే మనము సరిగ్గా భక్తి చేసుకోవాలన్నమాట. ఈ విధంగా సరిగ్గా శ్రవణం చేస్తే, సరిగ్గా భక్తి చేసుకుంటే ఎంతో లాభం. అదే విషయాలు మనకి లాస్ట్లో ఇప్పుడు చెప్తారు కొన్ని శ్లోకాల్లో. సో దీంతో మన ఋషుల మునుల యొక్క ప్రార్థనలు పూర్తవుతాయి. నెక్స్ట్ ఏమంటున్నారు మైత్రేయమని చూద్దామంట. మైత్రేయ ఉవాచ ఇత్యుపస్థీయమానోऽసౌ మునిభిర్బ్రహ్మవాదిభిః సలిలే స్వకురాక్రాంత ఉపాధత్తావితావనిం. ఏమంటున్నారంటే, సో భగవంతుడు ఈ విధంగా అందరి ఋషిమునుల ద్వారా ఆరాధించబడిన తర్వాత, ప్రార్థనలు స్వీకరించిన తర్వాత ఆ యొక్క ఆయన 2 హూఫ్స్ అంటే మన 2 పాదాలతో ఆయన ఒక ధరితిని అక్కడ పెట్టేశారంటే, ఇక్కడ జలాల పైన తేలుతుంది. ఇప్పుడు అది భగవంతుడికి సంభవం, అవన్నీ మనకు సంభవం కాదలా. భగవంతుడు పృథ్వీని కానీ, పెద్ద పెద్ద గ్రహాలని కానీ, ఆకాశంలో, అంతరిక్షంలో, గాల్లో, అంతరిక్షంలో ఎగిరేలా చేయగలరు, నీటిపైన తేలేలా చేయగలరు. కానీ అది మనకు సంభవం కాదు, కానీ భగవంతుడికి అది సంభవం. అది ఎలా జరుగుతుంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోలేము, కానీ భగవంతుడు అర్థం చేసుకోలేము. మనం అర్థం చేసుకోలేము భగవంతుడు ఎలా చేస్తున్నాడు అనే విషయాన్ని, కానీ భగవంతుడికి అది సాధ్యం. సో అయినా కానీ కొంతమంది కప్ప లాంటి తెలివితేటలు ఉన్న వాళ్ళు, ఫ్రాగ్ ఫిలాసఫర్స్, కప్పతో ఎందుకు పిలుస్తారనే విషయాన్ని మనం చాలాసార్లు ముందు చర్చించుకున్నాము వేరే క్లాస్లో. సో అలాంటి వారు మాత్రం ఏదో ఒక వారి యొక్క కల్పితమైన బుద్ధితో ఏదో కల్పితమైన కథలను అల్లుతూ ఉంటారనమాట, ఎలా చేయగలిగారు భగవంతుడు అంటే అని. సో నెక్స్ట్ వచ్చేసి 47వ శ్లోకం. సయిత్తం భగవానుర్వీం విశ్వక్సేన ప్రజాపతిః రసాయ లీలయోన్నీతాన్ అప్సున్యస్యాయయౌ హరిః. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఈ విధంగా భగవంతుడు విష్ణువు ఆ భూమాతని గర్భోదక సముద్రం నుంచి ఎత్తిన తర్వాత, ఆ నీళ్ళ పైన తేలుతూ వదిలేసిన తర్వాత ఆయన యొక్క ధామానికి తిరిగి వెళ్ళిపోయాడు. సో భగవంతుడు అవతరించడం అంటే ఇదే. అలా అవసరం వచ్చినప్పుడల్లా భగవంతుడు ధర్మ సంస్థాపనకో, లేకపోతే పాలన కోసమో, ఏదైనా ఆపద వచ్చినప్పుడు భక్తుల్ని రక్షించడం కోసమో, అసురుల్ని వధించడం కోసమో ఆయన తన ధామాన్ని నుంచి దిగి ఈ యొక్క భూమండలం లేకపోతే ఈ యొక్క భౌతిక ప్రపంచంలోకి ప్రవేశిస్తారు. అవతరించడం అంటే అదే. భగవంతుడు ఎల్లప్పుడూ తన ధామంలో ఉంటాడు. వైకుంఠధామంలో, గోలోకధామంలో ఎన్నో అవతారాలు, అన్ని అవతారాలు కూడా భగవంతుడివి అక్కడ నిరంతరం ఎప్పటికీ ఉంటాయి. సో అప్పుడప్పుడు భగవంతుడు ఇలా ప్రవేశించి లీలలు చేసి వెళ్ళిపోతూ ఉంటారు అన్నమాట. సో ఇస్లియే అందుకని మనం అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ ఏంటంటే, ఇలా భగవంతుడు ఇంకా భగవంతుడు కొంతమంది శుద్ధ భక్తులు కూడా అలా వారు ఒక్కొక్కసారి పృథివీపైకి వచ్చి మనలాంటి వాళ్ళని, బద్ధజీవుల్ని కొంచెం ఉద్ధరించడానికని వచ్చి వాళ్ళు ఉద్ధరించి మళ్ళీ వెళ్ళిపోతారనమాట. ఇలాంటి వారు సామాన్యమైన వారు కాదు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. 48వ శ్లోకం.
య ఏవమేతాం హరిమేధసో హరేః కథాం సుభద్రాం కథనీయమాయినః శృణ్వీత భక్త్యా శ్రవయేత ఓషతీం జనార్దనోస్యాశు హృది ప్రసీదతి. ఇంకా ఏం చెప్తున్నారంటే ఇక్కడ శృణ్వీత భక్త్యా శ్రవయేత ఓషితం. సో ఎవరైతే బాగా భక్తిమయంతో భక్తితో వింటారో శ్రద్ధతో, అలాగే ఎవరైతే ఇంకొకరికి వినిపిస్తారో, ఇద్దరికీ కూడా ఇలా భక్తిమయంతో చేస్తే భగవంతుడి యొక్క ఈ లీలను చర్చిస్తే కానీ వింటే కానీ, ఎందుకంటే ఇది అసలైన వినవలసిన విషయం. భగవంతుడు ప్రతి ఒక్కరి హృదయంలో ఉన్నాడు, ఆయన ప్రసన్నుడవుతాడు. భగవంతుడు ప్రసన్నుడు ఎందుకు అవుతున్నాడు? ఎందుకంటే మనం ముందు కూడా చర్చించుకున్నాం, భగవంతుడు ఎందుకు ప్రసన్నుడవుతాడంటే ఇప్పుడు మనము భగవంతుడికి ఈ లీలల గురించి విని ఆయనకు ఆ భక్తితో ఈ విధంగా ఆకర్షితులమై భగవన్ చింతన చేసుకొని భగవద్ధామానికి వెళ్ళిపోతున్నాం, భగవద్ధామానికి మనం తిరిగి రాబోతున్నాము అనేసి భగవంతుని సంతృప్తి చెందుతారు. ఎందుకంటే ఇప్పుడు భగవంతుడు చూస్తున్నాడు, మనం ఇక్కడ ఎన్నో కష్టాలను అనుభవిస్తున్నాము, జన్మమృత్యు జరా వ్యాధి దుఃఖాలను అనుభవిస్తున్నాము, ఎన్నో రకాల అనర్థాల ద్వారా పీడించి పడుతున్నాము మనము, కామక్రోధ లోభమోహ మత్మాశ్చర్యాలతో. సో అందుకనే భగవంతుడు మనం ఇవన్నిటి నుంచి ముక్తులమై ఇప్పుడు భగవద్ధామాన్ని తిరిగి అక్కడ ఆనందంగా ఉండగలుగుతాము అనే మన ఆనందం పొందబోతున్నాము అనే విషయాన్ని చూసి భగవంతుడు ఆనందిస్తున్నాడు అన్నమాట. అది. సో నెక్స్ట్ శ్లోకంలో ఏమిచ్చారంటే తస్మిన్ ప్రసన్నే సకలాక్షిషాం ప్రభో కిం దుర్లభం తాభిరలం లవాత్మభిః అనన్యదృష్ట్యా భజతాం గుహాశయః స్వయం విదత్తే స్వగతిం పరః పరాం. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే భగవంతుడికి అసాధ్యం అంటూ ఏమీ లేవు. ఇంకా ఎప్పుడైతే భగవంతుడు ఎవరి చేతైనా ప్రసన్నుడైతే ఆయనకు అసాధ్యం అంటూ ఏది లేదు, ఏదైనా చేయడు వాళ్ళ కోసం. ఈ విధంగా ఎవరైతే ఆధ్యాత్మిక ఉన్నతి కలిగి ఉన్నారో వారు అర్థం చేసుకుంటారనమాట. ఈ భగవంతుడి యొక్క విషయాల్ని వినడమే అసలైన ముఖ్యమైన విషయం. మిగతావన్నీ భక్తి అనేది అన్నిటికన్నా ముఖ్యమైనది అనే విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకుంటారు. మిగతా అన్ని భౌతిక విషయాలన్నీ అంత ప్రాముఖ్యమైనవి కావు అనే విషయాన్ని కూడా వాళ్ళు అర్థం చేసుకుంటారు అనమాట. సో ఈ విధంగా వాళ్ళు అర్థం చేసుకొనే ఎవరైతే భగవంతుడి భక్తిలో నియుక్తమై ఉంటారో వారు భగవంతుడి యొక్క కృప ద్వారా ఎంతో త్వరగా భక్తి మార్గంలో ఉన్నతిని సాధించగలరు. ఎందుకంటే భగవంతుడు ప్రతి ఒక్కరి హృదయంలో ఉన్నాడు కదా, ఆయన చూస్తున్నాడు అనమాట. ఎందుకు ప్రతిసారి భగవంతుడు హృదయంలో ఉన్నాడు కదా, చూస్తున్నాడు కదా అంటే చాలామంది ఒక్కొక్కసారి ప్రశ్నిస్తూ ఉంటారు, నేను 20 ఏళ్ళ నుంచి జపం చేస్తున్నాను, 30 ఏళ్ళ నుంచి జపం చేస్తున్నాను, ఏమీ చేంజ్ లేదు, ఎప్పుడు ఎలా నా కామ క్రోధ లోభ మోహ అలాగే ఉన్నాయి, ఏం పెద్ద ఆనందం ఏం లేదు, అదే రకమైన ప్రాబ్లమ్స్, అవే రకమైన మనోవేదనలు, అవే రకమైన డిస్టర్బెన్సెస్, ఫ్రస్ట్రేషన్స్ అన్నీ అలాగే ఉన్నాయి, ఇంకా అలాగే భౌతిక ఆసక్తులు ఉన్నాయి, అన్నీ ఏమి చేంజ్ అవ్వలేదు. 20 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి కూడా నేను జపం చేస్తున్నాను, భక్తి చేస్తున్నాను, ఎన్నో సేవలు చేశాను టెంపుల్లో, లేకపోతే ఎన్నో రకమైన భాగవతం అంతా చదివేశాను, వినేశాను, అయినా కానీ మరి ఎందుకు అలా జరగట్లేదండి? మరి మీరే ఆనందంగా లేరు, కొంతమంది అలా సంతృప్తిగా లేరనమాట. ఎందుకంటే నిజాయితీతో మనము చేయట్లేదు భక్తి, సరైన చేతనతో మనం భక్తి చేయట్లేదు. అందుకని ఎందుకంటే భగవంతుడు చూస్తున్నాడు, ఒకవేళ మనం నిజాయితీతో సరైన చేతనతో భక్తి చేయాలి. చెప్పాను కదా, మాలలు చేసేటప్పుడు మన చేతన ఎలా ఉంది, శ్రవణం చేసేటప్పుడు మనం ఎంత ధ్యానపూర్వకంగా శ్రవణం చేస్తున్నాం, ధ్యానపూర్వకంగా జపం చేస్తున్నాం. ఇంకా ఏ సేవ చేసినా కానీ చేతన ఏంటి? భగవంతుడిని ప్రసన్నం చేయడం అనేది చేతన, లేకపోతే ఈ సేవ చేస్తే మనకి ఈ లాభం వస్తుంది, ఈ సేవ చేస్తే నాకు ఈ పదవి వస్తుంది, లేకపోతే ఈ సేవ చేయడం ద్వారా నాకు గొప్ప పేరు ప్రఖ్యాతులు వస్తాయి, ఈ విధంగా ఉద్దేశంతో మీరు సేవలు చేస్తున్నారా? సో అది ఆలోచించుకోవాలన్నమాట. సో మనకి భగవంతుడి యొక్క ప్రసన్నం, భగవంతుడికి ప్రేమతో సేవ చేసుకోవడం ముఖ్యమైన ఉద్దేశం అయితే సరైన చేతన అనేది మనకు కావాలన్నమాట. అందుకే ప్రభుపాల్ ద్వారా అంటున్నారు, ఇలా ఎవడైతే సూడో డివోటీ అంటే
ఎవరైతే కొన్ని భౌతిక ఆసక్తులను కోరి, అంటే పేరు ప్రఖ్యాతలే కానివ్వండి, ఏవో భౌతిక లాభాలే కానివ్వండి, పదవి ఆశించే కానివ్వండి, ఏవైనా సరే ఇటువంటివి. సో అటువంటి వారు ఎవరైతే భక్తి చేసుకుంటూ ఉంటారో వారు ఎప్పుడు కూడా అత్యున్నతమైన స్థాయికి భక్తిలో చేరుకోలేరంట. ఎందుకంటే భగవంతుడికి మీ కోరిక, మీ ఇచ్ఛ, మీ చేతన అనేది వాళ్ళకి తెలుసు కనుక. సో అందుకనే వన్ మియర్లీ హ్యాస్ టు బికమ్ సిన్సియర్. మనం నిజాయితీగా భక్తి చేసుకోవాలంతే. అప్పుడు భగవంతుడు అన్ని రకాలుగా మనకు సహాయం చేస్తారంట భక్తి మార్గంలో ఉన్నతి సాధించడానికి. భక్తి మార్గంలో ఉన్నతి సాధిస్తున్నామంటే మనం భగవంతుడు భక్తి చేసుకోవడంలో ఎంత ఎక్కువగా ఆనందాన్ని అనుభవిస్తే, ఎంతో ఆనందంతో, మనం ఎంతో ఉత్సాహంతో, రోజు రోజుకి మన ఉత్సాహం, ఆనందం భక్తి మార్గంలో మనం భక్తి చేసుకుంటూ ఉంటేనే మనకు పెరిగిపోతుందంటే చాలు. అదే మనకు డైరెక్ట్ ఎవరో బయట వాళ్ళు వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఎంతో ఆనందంగా, ఎంత ఆనందంతో మీరు భక్తి చేసుకుంటున్నారంటే ఎంత పెద్ద పెద్ద భౌతిక కష్టాలు వచ్చినా మీకు అసలు అవి తెలియని కూడా తెలియదు అనమాట, పెద్ద భౌతిక కష్టం అనేసి. అదనమాట, అంత నిమగ్నమైపోయి భక్తి చేసుకుంటాం. మనకి ఎవరో చెప్పాల్సిన అవసరం కూడా లేదు, భక్తి చేయాలమ్మా చాలా మంచిది మీకోసం అని. అది మనకి ఇప్పుడు అర్థమైపోయింది. సో అదనమాట. కానీ కొంతమంది చూస్తాం, చిన్న చిన్న ప్రాబ్లం వచ్చిన జీవితంలో బాగా విచలితం అయిపోతారు, భక్తి చేయడం మానేస్తారు, మాలలు కూడా చేయడం వదిలేస్తారు. ఎందుకంటే ఏదో చిన్న ప్రాబ్లం వచ్చిందనమాట, చిన్న యాక్సిడెంట్ జరిగిందో, ఎగ్జామ్ ఫెయిల్ అయ్యారో, ఉద్యోగం పోయిందో, ఏదో ఒకటి జరుగుతుంటుంది. అలా భౌతిక ప్రపంచం, భౌతిక జీవితం అనేది ఏదో ఒక సమస్య వస్తుంది. అలా ఒక చిన్న సమస్య రాగానే ఇంకా చాలా టెన్షన్ పై ఇంకా భక్తి అనేది పక్కన పెట్టేసి ఆ టెన్షన్లోనే జీవిస్తారన్నమాట. దానివల్ల ఏమీ ఒరిగేది లేదు అక్కడ. ఆ టెన్షన్ ఆ సమస్య ఏం దూరం అవ్వదు. వీళ్ళు భక్తి కూడా వదిలేస్తారు, అటు సమస్యలతో ఇంకా చింతలతో మునిగిపోతారనమాట. ఎందుకంటే వాళ్ళకి ఇంకా భక్తి అనేది టాప్ మోస్ట్, అదే ముఖ్యమైనది, అదే మన జీవితం అనే విషయాన్ని ఇంకా వాళ్ళు ఆ స్థాయికి రాలేదు కనుక. సో అందుకని మనము ఎంత వీలైనంత మటుకు నిజాయితీతో, సరైన చేతనతో భక్తి చేసుకుంటే సరిపోతుంది. ఎవరికో చూపించుకోవడానికి కోసం కాదు, మనకు అర్థం చేసుకొని ఇది నాకు అవసరం అని తెలుసుకొని. కో నామలోకే పురుషార్థ సారవేత్ పురా కథానాం భగవత్ కథా సుధాం ఆపీయ కర్ణాంజలిభిర్భవాపహాం అహో విరజ్యేత వినా నరేతరం. నర ఇతరులు అంటే నరుడు కానిడు వాడు మాత్రమే, అంటే ఎవడైతే మానవుడు కాడో వాడు మాత్రమే, ఆ మానవుడు కాని వ్యక్తి మాత్రమే వినరు మీలాంటి, అంటే భగవంతుడి యొక్క మీలాంటి లీలలు. మీరు చేసే లీలలు, భగవంతుడు వరాహస్వామి చేసే లీలలు కానీ, భగవంతుడు చేసే లీలలు కానీ ఎవరు వినరంట? ఎవరైతే మనుషులు కారో. మనిషి అన్నవాడు తప్పకుండా వింటాడంట. ఎందుకంటే ఇదే జీవితంలో ఉన్నతమైన లక్ష్యం ఇదే కదా, జీవిత లక్ష్యమే ఇది, భగవంతుడి లీలలు శ్రవణం చేయడం. ఎందుకు? లీలలు శ్రవణం చేస్తే మనం భౌతిక బంధనాల నుంచి ముక్తులమైపోయి భగవద్ధామానికి వెళ్ళిపోతాం. అదే జీవిత లక్ష్యం. అది సాధించడానికి ఈజీ, అన్నిటికన్నా ముఖ్యమైన ఈజీ మార్గం ఏంటంటే భగవంతుడి యొక్క లీలలు. ఇంకా అవి శ్రవణం చేయడం కూడా అంత కష్టమేం కాదు, ఎందుకంటే అవి చాలా బాగుంటాయి వినడానికి, స్టోరీస్. ఈ అమృతమయం. సో ఇటువంటి అమృతమైన పురా కథానాం భగవత్ కథా సుధాం, ఇటువంటి అమృతమైన భగవంతుడి కథలను ఎవరు శ్రవణం చేయరు? జస్ట్ భగవంతుడి కథల్ని శ్రవణం చేసి భగవద్ధామానికి వెళ్ళిపోగలమే, మన జీవిత లక్ష్యాన్ని సాధించగలమే. సో తప్పకుండా ఏ మనిషి అయినా కొంచెం బుద్ధున్నా అతను తప్పకుండా భగవంతుడి భక్తిని చేసుకుంటాడు, ఈ భగవత్ కథల్ని వింటాడు, భాగవతాన్ని వింటాడు. ఇంకా వినట్లేదంటే అతను తప్పకుండా నరుడు కాదు అనేసి ఇక్కడ కంక్లూషన్ చేస్తున్నారన్నమాట. ఈ కంక్లూజన్ ఈ యొక్క అధ్యాయానికి. No one can refuse to drink such nectar except one who is not a human being. ప్రభుపాద వారు కూడా అదే రాశారు, తాత్పర్యంలో కూడా అదే ఉంది. సో దీంతో మనం ఇక్కడే ముగిద్దామంటే ఈరోజు చర్చని. మీ అందరికీ చాలా ధన్యవాదాలు. హరే కృష్ణ. రేపు మనం కొత్త అధ్యాయంతో ఆరంభించబోతున్నాము. సో ఇక్కడ ఈరోజు ఇప్పుడే సెలవు తీసుకుంటాను. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జై, సమవేత గౌరభక్త వృంది కీ జై, శిల ప్రభుపాద కీ జై, నితాయ్ గౌర్ సిద్ధనాథ్ ప్రేమానందే. హరి హరి బోల్.